నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సివిసి పార్క్ లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరగనున్న వేసవి వినోద కార్యక్రమాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేవీవీ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 13వ తేదీ 5వ తరగతి నుండి 10వ తరగతి పిల్లల వరకు చదువుతున్న జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పిల్లలకు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్, డ్రాయింగ్, ఓరిగామి కార్యక్రమాలతో పాటు సులభంగా మ్యాథ్స్ చేసే విధానంపై అవగాహన కల్పించనున్నారు. 10వ తరగతిలోపు విద్యార్థులు జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ వద్దకు బుధవారం ఉదయం 8 గంటలకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, రామ్మోహన్, చెంచు నారాయణ, పురుషోత్తం రావు, సుబ్బారావు, ఆనంద్, శ్రీనివాసాచారి, పసల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వేసవి సెలవుల్లో విజ్ఞానం, బడి సెలవుల్లో వినోదం, ఆనందం అనే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో 8 నుంచి 10th వరకు విద్యార్థులకు స్పోకన్ లాంగ్వేజ్ మరియు డ్రాయింగ్ స్కిల్స్, మ్యాథ్స్ మీద నిష్ణాతులైన ఉపాధ్యాయుల చేత ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వెన్యూ వచ్చి జెడ్పీ బాయ్స్ హై స్కూల్. తేదీ 13వ తేదీన ప్రారంభమవుతుంది. కాబట్టి 8 నుంచి 10th వరకు ఉన్న లేదా జూనియర్ ఇంటర్ అయిన విద్యార్థులైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోవాలి. మరి స్పోకన్ లాంగ్వేజ్ అనేది ఏ స్థాయికి పోయినా కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. అవి లేకుండా బీటెక్ చేసిన విద్యార్థులు కూడా 40% వెనక్కి వచ్చే పరిస్థితి ఉంది. ఇదే కాకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా గ్రామర్ మీద పట్టుండాలి. తర్వాత కామన్ ఎర్రర్స్ మీద కమాండింగ్ ఉండాలి. ఇవి ఉన్నట్లయితే ఏ టెస్ట్లకైనా వాళ్ళు ప్రిపేర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు హౌ టు డ్రా ది పిక్చర్, హౌ టు ప్రిపేర్ అనే దాని మీద మా సుబ్రహ్మణ్యం గారు చెప్తారు పిల్లలకి. తర్వాత మ్యాథ్స్ కూడా ఈజీగా మ్యాథ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఎక్కువ టైం తీసుకొని చేయాలనే దాని మీద నిష్ణాతులైన ఉపాధ్యాయులు వచ్చి వివరిస్తారు. కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని కోరు. 13వ తారీఖు నుంచి అనగా బుధవారం నుంచి జడ్పీ బాయ్స్ హై స్కూల్లో విద్యార్థులకు అందరికీ కూడా 10th క్లాస్ దాకా స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమాన్ని జేవీవీ ఆధ్వర్యంలో మా రాష్ట్రం మొత్తం కూడా అన్ని శాఖలు చేస్తూ ఉన్నాయి. గూడూరులో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి గూడూరు శాఖ అనుకోవడం జరిగింది. వీటితో పాటుగా పిల్లలకి అనేక రకాలైనటువంటి ఆటల్లో మెలకువలు అయితేనేమి, ఓరుగామి అంటే కాగితాలతో ఏ విధంగా బొమ్మలు చేయాలనేటువంటి కానీ, డ్రాయింగ్ వేయటం కానీ, ఇవన్నీ కూడా అనుభవమైనటువంటి ఉపాధ్యాయుల చేత పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. ఈ సెలవులు వృధా కాకుండా ఇటువంటి అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మ్యాథ్స్లో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే సులభంగా ఏ విధంగా చేయాలి అని మ్యాథ్స్లో ఒక 108 సూత్రాలు ఉన్నాయి. అవి కూడా విద్యార్థులకి నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ సెలవులు ఉన్నటువంటి సెలవులను వృధా చేసుకోకుండా ఇటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని మీలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితేనేమి, ఆర్ట్ అయితేనేమి, ఇంకా పిల్లలకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా మేము నేర్పించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లల్ని పంపించి వాళ్ళని ఈ సెలవుల్లో ఒక మంచి వాతావరణానికి అలవాటు చేయాలని చెప్పి జన విజ్ఞాన వేదిక భావిస్తుంది. ఒక మంచి కార్యక్రమాన్ని మేము చేపట్టినందుకు మేము కూడా సంతోషిస్తూ ఎంతవరకు అవసరమైతే విద్యార్థులకి అన్నీ కూడా సమకూర్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ 13వ తారీఖు నుంచి బాయ్స్ హై స్కూల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 10వ తరగతి విద్యార్థుల దాకా పంపించవలసిందిగా అందరినీ. 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తమ విధానాల విభాగంలో 4వ బెస్ట్ ఇనిషియేటివ్ సెట్టిపల్లి మోడల్ టౌన్షిప్ ప్రాజెక్టుపై ల్యాండ్ పూలింగ్ స్కీమ్తో ఎలా పరిష్కరించాలో వివరంగా అధికారులకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వివరించారు. 5 దశాబ్దాల పాటు ఎటువంటి చట్టబద్ధత లేకుండానే సెట్టిపల్లి భూముల్లో క్రయ విక్రయాలు జరిగాయని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జూలై 2024 నుంచి ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని వెల్లడించారు. ల్యాండ్ పూలింగ్ విధానంలో భాగంగా మొత్తం భూమిలో సుమారు 223.63 ఎకరాలను లబ్ధిదారులకు కేటాయించి 65 ఎకరాలను మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థకు అప్పగించామన్నారు. అలాగే పర్యాటక శాఖ కోసం 90 ఎకరాల భూమిని ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలిపారు. One more best practice, Settipalli, Tirupati, yes. Model Township, yes. Area.
సార్ సెట్టిపల్లి విలేజ్ సార్ తిరుపతి మనకి అర్బన్ మండలంలో ఇట్స్ ఏ డికేడ్ ఓల్డ్ లాంగ్ అన్సెటిల్డ్ విలేజ్ సార్. ఇట్స్ అన్ ఇనామ్ ఎస్టేట్ విలేజ్ సార్. కానీ 1970s లో సెటిల్మెంట్ ఆపరేషన్స్ వర్ నాట్ ఫైనలైజ్డ్ ఇన్ దిస్ విలేజ్. సో అప్పటి నుంచి మనకి చూసుకుంటే ఆల్మోస్ట్ 5 decades నుంచి మల్టిపుల్ రిపీటెడ్ ట్రాన్సాక్షన్స్ సార్. ఒకే ల్యాండ్ మీద మల్టిపుల్ రిపీటెడ్ ట్రాన్సాక్షన్స్, బట్ ఎవరికి కూడా వితౌట్ క్లియర్ టైటిల్. దీనివల్ల ఏంటంటే వెరీ వాల్యుబుల్ అర్బన్ ప్రైమ్ ల్యాండ్ వాజ్ నాట్ యూటిలైజ్డ్ బై ఎనీవన్ అండ్ ఇట్ ఈస్ ఇన్ 22A. ఆల్సో మల్టిపుల్ లిటిగేషన్స్ కూడా దీంట్లో రావటం మొదలెట్టాయి సార్. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఫిజికల్ గా గ్రౌండ్ మీద చూస్తే ఎంటైర్ థింగ్ ఓన్లీ ప్లాట్లు వేసి నో బిల్డింగ్ నథింగ్. సో వేస్ట్ ఆఫ్ పొటెన్షియల్ సార్. సో దీన్ని 2018 లో అప్పుడు ఎంటైర్ విలేజ్ మీకు రిప్రజెంట్ చేసిన తర్వాత మీరు ఒక సజెషన్ ఇచ్చారు సార్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో దీన్ని వర్కౌట్ చేయండి అని చెప్పేసి. సో దాన్ని క్యూగా తీసుకొని మళ్ళీ 24 లో వి స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ సార్ ఎట్లా చేయాలనేది. సో చూసుకున్నట్టయితే సార్ ఒక కొన్ని సొల్యూషన్స్ మనము పెట్టుకున్నాం ఎట్లా చేయాలనేది. అందరికి కూడా సుమారుగా 2500 మంది ఉన్నారు సార్ ఇందులో ప్లాట్ హోల్డర్స్. ముందు వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి టుక్ లాట్ ఆఫ్ టైం, ఆల్మోస్ట్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్, ఎందుకంటే ఒకే ప్లాట్ మీద మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైటిల్ ట్రేస్ చేయడానికి ఫ్లో ట్రేస్ చేయడానికి చాలా టైం పట్టింది సార్. తర్వాత ఏం చేసామంటే మినిమం ప్లాట్ సైజ్ మన లేటెస్ట్ ల్యాండ్ అలాట్మెంట్ సైజ్ పాలసీని బట్టి 2 cents అన్న ఇవ్వాలి అర్బన్ ఏరియాస్ లో ఉద్దేశంతో మోర్ దెన్ 800 people దేవర్ గెటింగ్ లెస్ దెన్ a cent or 1.5 cents సార్. వాళ్ళందరికి కూడా 2 cents మినిమం ప్రపోజ్ చేయాలని ఒకటి పెట్టుకున్నాం, ఆల్మోస్ట్ 823 people. తర్వాత ఏదో ప్లాట్స్ అలాట్ చేయడం వరకే కాదు, ఖచ్చితంగా దీన్ని ఒక మంచి మోడల్ టౌన్షిప్ చేయాలనే ఉద్దేశంతో ఆలోచించినప్పుడు టుడాకి ఇస్తే ఒక కొంచెం పార్ట్ ఆఫ్ ల్యాండ్ పెట్టుకుంటే దాన్ని డిమానిటైజ్ చేసి ఎంటైర్ లేఅవుట్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక 65 acres ఆఫ్ ల్యాండ్ టుడాక్ అలాట్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా వీళ్ళకి చాలా మంది పూర్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఇందులో ఫీ వైవర్ కూడా చేశాం సార్. రిజిస్ట్రేషన్ ఫీ అండ్ స్టాంప్ డ్యూటీ కూడా వైవర్ చేయడం జరిగింది, ఆల్మోస్ట్ 16 to 17 crores అది. అండ్ దెన్ లేఅవుట్ అప్రూవల్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ సార్, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాబట్టి లాట్ ఆఫ్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ కూడా ఇందులో ఉన్నాయి. లేఅవుట్ అప్రూవల్ వెరీ బిగ్ లేఅవుట్ ఆఫ్ ఆల్మోస్ట్ 225 acres విత్ ఇన్ ద సిటీ కాబట్టి దెన్ లేఅవుట్ అప్రూవల్ అంటే ఏకామ్ వాళ్ళతో పెట్టించి ప్రాపర్ లేఅవుట్ మాస్టర్ లేఅవుట్ చేసి వీ హ్యావ్ టు డూ ఇట్ సార్. సార్ తర్వాత టు ఎన్షూర్ ట్రాన్స్పరెన్సీ ఈడిప్ ద్వారానే మనము ఎంటైర్ ఎక్సర్సైజ్ చేశాం సార్. మీ సమక్షంలోనే వర్చువల్ గా ఇది నారావారిపల్లిలో ఉన్నప్పుడు ఈడిప్ ద్వారా కూడా ప్లాట్స్ అలాట్ చేసాం. ఎక్కడ ఎటువంటి ఎవరికి డౌట్ అనేది రాకుండా అందరూ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి, ఏ ప్లాట్ వస్తుంది అనేది మళ్ళీ లాటరీ ద్వారా ఈడిప్ ద్వారానే చేయడం జరిగింది. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో 90 acres ఆఫ్ వాల్యుబుల్ ప్రైమ్ ల్యాండ్ సార్ గవర్నమెంట్ కి రిజర్వ్ చేసుకున్నాము, విచ్ కెన్ బి యూస్డ్ ఫర్ టూరిజం ఆర్ ఎనీ అదర్ పర్పస్ సార్. మీరు ఆల్రెడీ టూరిజం డిపార్ట్మెంట్ కి ఇవ్వమన్నారు. సో దిస్ ఇస్ అ వెరీ ప్రైమ్ ల్యాండ్ సార్. నెక్స్ట్ చూసుకుంటే దిస్ ఇస్ జస్ట్ ఓవరాల్ బ్రాడ్ లేఅవుట్ సార్. టు ద నార్త్ దట్ 90 acres ఉంది సార్. దట్ నార్త్ అండ్ సౌత్ రోడ్ ఈజ్ ఒకటి కరకంబాడి రోడ్ అండ్ కిందది ఎయిర్పోర్ట్ రోడ్ సార్. దీని రెండింటి మధ్యలో ఉంది ఎంటైర్ సెట్టిపల్లి విలేజ్ సార్. సో నార్త్ 90 acres నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉన్నది 90 acres గవర్నమెంట్ కి ఇచ్చాము, 65 acres టుడాకి ఇచ్చాం సార్. They can demonetize that land and develop this entire 223 acres land which has been allotted to beneficiaries, sir. So, ఇందులో కూడా ఏమేమి ఫెసిలిటీస్ అనేది దిస్ ఇస్ ద లేఅవుట్ ప్లాన్ సార్. మీరు సజెషన్ ఇచ్చినట్టు ఎంటైర్ తిరుపతిలో వీఆర్ గోయింగ్ ఫర్ పర్పెండిక్యులర్ రోడ్ సార్. ఇందులో కూడా 3 మేజర్ పర్పెండిక్యులర్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ పెట్టాము, కనెక్టింగ్ ద నార్త్ కరకంబాడి రోడ్ టు రేణిగుంట రోడ్ అండ్ దెన్ ఎయిర్పోర్ట్ రోడ్ సార్. సో దట్ మధ్యలో స్పేసెస్ క్రియేట్ అయ్యి డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో అట్లా ఆల్రెడీ ఇన్బిల్డ్ చేశాం సార్ దీంట్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి సార్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా 1 entire week వీ హావ్ కెప్ట్ ఎక్స్ట్రా అవర్స్, మార్నింగ్ అవర్స్ అండ్ ఈవినింగ్ అవర్స్ పెట్టుకొని డైలీ 200 రిజిస్ట్రేషన్స్ చేసుకుంటూ యాజ్ ఆన్ డేట్ మోర్ దెన్ 1300+ రిజిస్ట్రేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి సార్. అండ్ దెన్ సార్ దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ ఫెసిలిటీస్ వీఆర్ డెవలపింగ్ సార్. అక్కడ సీసీ రోడ్స్ కానీ, స్టామ్ వాటర్ డ్రైన్స్, సబ్ స్టేషన్, డ్రింకింగ్ వాటర్, యూజీడీ డ్రైన్స్, ఎస్టీపీ,
అండ్ దెన్ గోవిందధామం అండ్ ఆల్ ప్లాట్స్ సార్ వాస్తు కాంప్లైన్స్ తో ప్రాపర్ గా చేయించాం సార్. ఎక్కడ కూడా చిన్న కమెంట్ రాకపోగా ఎవ్రీవన్ వాజ్ సో హ్యాపీ విత్ ద ప్లాట్స్ అలాటెడ్ టు దెమ్ సార్. సార్ ఇది ఒక ఇంపార్టెంట్ స్లైడ్ సార్. అవుట్కమ్స్ చూసుకుంటే సార్ ఆల్మోస్ట్ మనకి యాక్చువల్ రియల్ ఎస్టేట్ పొటెన్షియల్ ఆఫ్ దిస్ ఎంటైర్ ల్యాండ్ సార్ వాట్ ఎవర్ 225 acres మనం ప్లాట్ చేసింది అక్కడ ప్రివైలింగ్ వాల్యూ ఇట్ విల్ బి మోర్ దెన్ 15 to 20 crores సార్. బట్ ఐ పుట్ ద మినిమం ఆల్మోస్ట్ 1100 crores రియల్ ఎస్టేట్ పొటెన్షియల్ హాస్ బీన్ అన్లీజ్డ్. అండ్ అందులో కూడా మోర్ దెన్ 40% ఆర్ వెరీ పూర్ అండ్ మిడిల్ ఇన్కమ్ పీపుల్ సార్. వాళ్ళందరికి కూడా మనం ప్లాట్ ఈ రోజు ఇస్తున్నాము. అండ్ ఆల్సో విత్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ సార్. ఏదో నార్మల్ లేఅవుట్ కాకుండా ప్రాపర్ టౌన్షిప్ మోడల్లో లేఅవుట్ క్రియేట్ చేస్తున్నాము. అండ్ దెన్ బెస్ట్ పార్ట్ ఈస్ గవర్నమెంట్ కి 90 acres సార్. దిస్ ఆల్సో వీఆర్ అట్రాక్టింగ్ లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ టూరిజం ప్రాజెక్ట్స్ కెన్ బి బ్రాట్ హియర్ సార్. అండ్ కన్వెన్షన్ సెంటర్స్ కి చాలా నీడ్ ఉంది ఇక్కడ తిరుపతిలో. అంటే వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ వేరియస్ పర్పస్ సార్. సో దిస్ ఇస్ వన్ గుడ్ థింగ్ సార్ గవర్నమెంట్ కి రావటం. అండ్ దెన్ సార్ దిస్ సెట్టిపల్లి యాజ్ అ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏంటంటే సార్ అక్రాస్ ద స్టేట్ అండ్ ఇంక్లూడింగ్ తిరుపతి సార్ లాట్ ఆఫ్ విలేజెస్ అన్సెటిల్డ్ ఉన్నాయి. లాట్ ఆఫ్ ల్యాండ్ పార్సెల్స్ విచ్ ఆర్ మనం ప్రజలకు అట్లా ఇవ్వలేకపోతున్నాం, గవర్నమెంట్ తీసుకోలేకపోతున్నాం. దిస్ కెన్ బి ఎ గుడ్ మోడల్ విచ్ కెన్ బి replicated in those villages or in those land parcels, sir. So it will be a win-win situation for both the government, for the public, so that it can be utilized. అదేవిధంగా సార్ ఇందులో ముఖ్యంగా అపార్ట్ ఫ్రమ్ మల్టీ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ లైక్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ద MAUD, ముఖ్యంగా ఇలాంటి వాటికి సార్ మేజర్ గా పొలిటికల్ విల్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్ సార్. అండ్ ఇట్ వాస్ దేర్. ఆల్మోస్ట్ 5 cabinet డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది సార్ దీన్ని అప్రూవ్ చేయించడానికి, ఫైనల్ షేప్ తీసుకొని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి. సో అండ్ సెకండ్ థింగ్ ఇస్ సార్ దో ఇట్ వాజ్ రిస్కీ అనిపించినప్పుడు అట్ టైమ్ సార్ వీఆర్ అంటే ఆల్ ద ఆఫీసర్స్ ఇన్ ద లైన్ దే వర్ బోల్డ్ ఇనఫ్ టు టేక్ డెసిషన్ విత్ యువర్ సపోర్ట్ సార్. సో దట్స్ వై వీ కుడ్ క్రాక్ దిస్ కేస్. అండ్ నౌ సార్ ఆల్ ద పీపుల్ అసలు దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎవ్రీవన్ దే అంటే they wanted to convey their sincere regards, sir, because they have been waiting for almost 5 decades, sir. So this is one good case, long pending case, which in Tirupati we could resolve, sir. So that's it. Thank you. Thank you, sir. దేవాలయాలకు ఎన్నికైన పాలక మండళ్లు సేవే పరమవాదిగా పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కోరారు. నెల్లూరులోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 706 ఆలయాల జీర్ణోద్ధరణ జరుగుతోందని, 6170 ఆలయాలకు ధూపదీప నైవేద్యాల కింద సంవత్సరానికి 70.04 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. శ్రీవాణి పథకం కింద 5000 భజన మందిరాల నిర్మాణానికి 750 కోట్లు కేటాయించగా 679 భజన మందిరాలకు 113.25 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఆలయ పాలక మండలి చైర్మన్ గా లెక్కల వెంకటరెడ్డి, 11 మంది పాలక మండలి సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యుడిగా అర్చకుడు దొరస్వామితో మంత్రులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు మరియు బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు యాదవ్ గారికి శుభ స్వాగతం. నెల్లూరు మాజీ ముడా చైర్మన్ గౌరవ వేణుగోపాల స్వామి దేవస్థాన చైర్మన్ గౌరవనీయులైన శ్రీ తహసీల్ ఇంతియాజ్ గారికి స్వాగతం. నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు సన్నప్రేతి భాగం దీర్ఘమాయు హరి ఓం ఆనందో శైశవాద్యమివారుణి విద్యాత్ సదేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమానః. మంత్రులని పట్టుకొని ప్రమాణ స్వీకారం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం రంగనాయకులపేటలో వేంచేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి
దేవస్థానములకు ధర్మకర్తగా నిర్భయుడునై వాత్సల్యమును పాటించక దురుద్దేశ రహితుడునై దేవాలయ అభివృద్ధియే దృక్పథంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ సంస్థ విధులను కూర్చిన 1987 సంవత్సరం చట్ట ప్రకారం దానికి సంబంధించిన నియమములను అనుసరించి వర్తించగలవాడిని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. లేక తెలియబడిన రహస్య విషయము ఏదేని కానీ నాకు ధర్మకర్త పదవి బాధ్యతను సక్రమంగా నిర్వహించుటకు తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ సమక్షమున కానీ పరోక్షమున కానీ తెలపక దేవుని సాక్షిగా మనసుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంత పవిత్రమైన పురాతనమైనటువంటి ఆలయం రంగనాయకుల స్వామి పవళించి ఉన్నటువంటి ఆలయం మన నెల్లూరు నగరంలోనే ఉంది. పెన్నా నది తీరాన ఈ ఆలయం నిర్మించడం, పూర్వీకులు ఇక్కడ రంగనాథ స్వామిని ఏర్పాటు చేయడం, అనేక శతాబ్దాల క్రితం ఈ ఆలయం ఎవరైనా దక్షిణ భారతదేశం యాత్రకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడైనా పెన్నా నది తీరంలో స్నానం ఆచరించి అక్కడ నుంచి స్వామివారి దర్శనం చేసుకొని వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళడం అనేటువంటిది అనేక శతాబ్దాలుగా వస్తున్నటువంటి ఆచారం. నారాయణ గారి ఆధ్వర్యంలో వారి సూచన మేరకు గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీల నుంచి ఎంపిక కాబడినటువంటి సభ్యులని పాలకవర్గ సభ్యులుగా ఏర్పాటు చేసి ఆ పాలకవర్గ సభ్యుల నుంచి ఒకరిని వెంకారెడ్డిని ఆ పాలకవర్గానికి అధ్యక్షుడిగా ఏర్పాటు చేసి ఈరోజు ప్రమాణ స్వీకారం అధికారికంగా దేవాదాయ శాఖ అధికారులు అందరి సమక్షంలో చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. స్వామికి సేవ చేయాలి, స్వామి సేవకులకి సేవ చేయాలి. ఈ రెండు విభాగాలు ఇవాళ ఈ పాలక వర్గానికి ఒక బాధ్యత అని చెప్పి నేను మీకు మనం చేస్తాను. ఇవాళ ఏదో మాకు ఒక పదవి వచ్చిందని ఈ పదవితో మేమేదో గొప్ప విషయాన్ని సాధించామనేది కాదు. మీకు వచ్చే పదవులు ఉంటే ఆ పదవులు ఆ స్వామి భవిష్యత్తులో మీకు ఇవ్వాలి. రాజకీయ పదవులు వేరు, స్వామి సేవలో ఉన్నటువంటి ఈ కార్యక్రమం వేరు. అందుకని ఇవాళ పాలక వర్గానికి అంత ప్రాతినిధ్యం ఉంది, ప్రాధాన్యత ఉంది అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇచ్చేటువంటి ఆర్థిక సౌకర్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం 5,000 భజన మందిరాలని ఎక్కడైతే ప్రజలు భజన మందిరం ఆలయం కావాలని కోరుకుంటారు అక్కడంతా నిర్మాణం చెయ్యండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే 2 సంవత్సరాల లోపల 5,000 భజన మందిరాలని ఒక్కొక్క దగ్గర 5 సెంట్ల భూమి ఉంటే 20 లక్షల రూపాయలు, 5 సెంట్ల కన్నా 10 సెంట్ల భూమి ఉంటే 30 లక్షల రూపాయలు, 10 సెంట్ల నుంచి 20 సెంట్ల భూమి కానీ ఉంటే ఆ ప్రాంతంలో 40 లక్షల రూపాయలు ఇచ్చి భజన మందిరాలు ఆలయాల రూపంలోనే నిర్మాణం చేయడానికి సంకల్పించాం, మొదలుపెట్టాం, చాలా మంజూరు చేశామని చెప్పి మీకు తెలియజేస్తాం. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మంజూరు చేసినటువంటి కూటమి ప్రభుత్వంలో 750 కోట్ల రూపాయలతో ఈ 3 రకాల భజన మందిరాల నిర్మాణం చేయడం ఈ రాష్ట్రమంతా ఒక ప్రతిష్టాత్మకంగా చేస్తూ
2 సంవత్సరాల్లో భజన మందిరాలన్నీ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఇవాళ దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా 679 భజన మందిరాలు 113 కోట్ల రూపాయలని మంజూరు చేశాం. పనులు మొదలవుతూ ఉన్నాయి. భూసేకరణ జరుగుతూ ఉంది. ఎక్కడైతే భూమి ఉంది అంటారో ఆ భూమికి తగినటువంటి ఆలయాన్ని మంజూరు చేసి ఇవాళ మొదలు పెడుతూ ఉన్నాం. అట్లాగే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పుష్కర సమయం. మన రాష్ట్రంలో కూడా పుష్కరాలకు పెద్ద కార్యక్రమం ఉంది. గోదావరి పుష్కరాలు, కృష్ణానది పుష్కరాలు. మన అదృష్టం ఏంటంటే 3 దఫాలు 36 సంవత్సరాల్లో 3 పుష్కరాలు వస్తే 3 పుష్కరాలకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ముందుండి 3 పుష్కరాల్ని ఆయన నడిపేటువంటి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీస్సు. అందరికీ అవకాశం రాదు. 3వ దఫా పుష్కరాల్ని ఆయనే ఇవాళ జరపబోతూ ఉన్నారు. గడిచిన పుష్కరాల్లో మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఆనాడు పుష్కరాల్ని సక్రమంగా నిర్వహించి ఈ రాష్ట్రానికి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చినటువంటి మంత్రివర్గ సభ్యుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తి మన పొంగూరు నారాయణ గారు అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ 2వ దఫా ముఖ్యమంత్రి గారికి 3 అవకాశాలు వస్తే నారాయణ గారికి 2వ దఫా కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు పుష్కరాలను నిర్మాణం చేయడానికి గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపుగా 43 ఆలయాలను పునరుద్ధరించడానికి ఇప్పటికే 51,79,00,000 రూపాయలు మంజూరు చేసి ఇటీవల పోయిన మాసం ఈ మాసం నారాయణ గారు వారి పరిధిలో వారు, నా పరిధిలో నేను పోయి ఆలయాల పనులు మొదలుపెట్టామని చెప్పి పుష్కరం లోపల ఈ ఆలయాలని ప్రజలకు అంకితం చేయాలి, వచ్చేటువంటి భక్తులకి సజావుగా ఈ కార్యక్రమాలను అందించాలని చెప్పి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అమలి, కోవూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, ఉదయగిరి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో దాదాపు 52 భజన మందిరాలని 8,65,00,000 రూపాయలతో మంజూరు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇచ్చే అవకాశం ఉంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక 25 భజన మందిరాలు కనీసం ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇప్పటికి మనం ఈ జిల్లాలో ఇచ్చింది 52 మాత్రమే. 8 నియోజకవర్గాల్లో దాదాపుగా మనకి 400 పైసలకు ఇవ్వాల్సిన. అలాగే నెల్లూరు సిటీ నియోజకవర్గం, చివరిగా ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు నారాయణ గారు తను ఒక్కొక్క పర్యటనకు వచ్చినప్పుడంతా, ఆ ప్రాంతాలను చూసినప్పుడంతా, లేదా గత ఎన్నికల వాతావరణంలో ఆయన ఆ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలని పునరుద్ధరణ చేయాలి, దైవం అనుకూలించాలి, ఆ ప్రాంత ప్రజలకి దైవాన్ని దగ్గర చేయాలి అని ఆయన చేసిన ఒక ప్రయత్నం. 5 ఆలయాలకి ఇప్పటికే 24 కోట్ల రూపాయలు నెల్లూరు నియోజకవర్గంలో నారాయణ గారు ఇచ్చేటువంటి ప్రతిపాదనలే ముఖ్యమంత్రి గారు ఆమోదించి మంజూరు చేయడం జరిగింది. ఆలయ కమిటీలు 5 కమిటీలను ఇప్పటికే పూర్తి చేశాం. మిగిలిన ఎక్కడైనా చిన్న కమిటీలు ఉన్నా వాటన్నిటినీ పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకు ఈ వివరాలన్నీ చెప్పాలంటే ఈ వివరాలు అందరికీ తెలిసేవి కావు. దేవాదాయ శాఖ ప్రతినిత్యం అందరూ ఆలోచన చేసేటువంటి శాఖ కాదు. ఎప్పుడో గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో ప్రసాదం బాగుంటే బాగుందంటారు, బాగలేకుంటే బాగలేదు అంటారు. అయ్యవారు మంచి పూజ చేస్తే ఈయన బాగా పూజ చేశాడంటారు, లేకుంటే పూజకు కూడా ఇక్కడ సరైన వివరం లేదు అంటున్నారు. ఈ 23 మాసాల్లో ప్రతి ఆలయాన్ని వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి PGRS విధానంలో డైరెక్ట్గా భక్తులు ఆలయానికి వచ్చిన వాళ్ళని ప్రసాదాలు ఎలా ఉన్నాయి, పూజలు ఎలా చేస్తున్నారు, వాళ్ళు మీకు ఇచ్చేటువంటి గౌరవ మర్యాదలు ఎలా ఉన్నాయి, ఆలయ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి అనేటువంటి దానిలో ఇవాళ ప్రతిదీ నిశ్చితంగా
పరిశీలించిన తర్వాత ప్రతి నెల ముఖ్యమంత్రి గారు మాకు సమావేశం పెట్టి మీకు ఈ ఆలయంలో బాగలేదు, ఈ ఆలయంలో బాగుంది, ఈ ఆలయంలో ప్రసాదం అంత రుచిగా లేదు, భక్తులు అసంతృప్తితో ఉన్నారు, సరిచేసుకోండి పోయి అని చెప్పి మాకు ఆ వివరాలను ఇచ్చి సరిచేసుకునేటువంటి బాధ్యతను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. అందుకనే నేను మీ అందరికీ మనవి చేశాను. ఇవాళ బ్రహ్మోత్సవాలు, తిరునాళ్ళు, జాతరలు అనేకం జరుగుతున్నాయి. ఈ 23 మాసాల్లో చూశాను నేను. ఏ ఆలయానికి వెళ్ళి చూసినా ఒక ఆధ్యాత్మిక శోభ, భక్తుల యొక్క తాకిడి, ఎక్కడికి వెళ్ళినా గతంలో లేనటువంటి అవకాశం ఈ ప్రభుత్వం మాకు కల్పించింది. మేము ఈ గుడికి వస్తున్నాం, ఈ గుడిలో పూజ చేసుకుంటున్నాం, ప్రసాదాలు తీసుకుంటున్నాం, ఆ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నామని చెప్పి అనేక మంది భక్తులు ఇవాళ ముందుకు వచ్చి చెప్తున్నారు. మేము అడుగుతున్నాం, బాగలేకుంటే కూడా చెప్పండి అని అంటున్నాం. ఎందుకంటే తప్పు ఎప్పుడు మాకు కనపడదు. తప్పు ఎత్తి చూపించినప్పుడే ఆ తప్పును సరిచేసుకునే అవకాశం మాకు వస్తుందనే ఉద్దేశంతోనే ఎక్కడైనా తప్పు జరిగినా, ఏదైనా పూజా కైంకర్యాల్లో తేడా వచ్చినా, లేదా ప్రసాదాల నిర్వహణలో తేడా వచ్చినా, ప్రసాదం అన్న ప్రసాదాన్ని పంపిణీలో తేడా ఉన్నా దాన్ని పరిశీలన చేసి ఎప్పటికప్పుడు సరిచేస్తున్నాం. 15 మాసాల్లో ఈ జిల్లాలో నేను మొదలుపెట్టినటువంటి నెల్లూరు జిల్లాలో మొదలుపెట్టిన అనేక పురాతన ఆలయాలని పూర్తి చేసి ప్రజల దర్శనార్థం ఆ ఆలయాల్లో స్వామివారి ప్రతిష్ట కుంభాభిషేకాలు జరుగుతాయి, చేసి తీరుతుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి యొక్క ఆశీస్సులు కూటమి నాయకత్వానికి ఇవ్వండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక ఆధ్యాత్మిక శోభని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా హిందూ సనాతన ఆచారాలని, ధర్మాలని కాపాడడంలో మాకు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరూ మీ ఆశీస్సులు అందించండి నేను కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. 12 మంది సభ్యులతో ఈరోజు తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ పాలక మండలి ఏర్పాటు చేశాము. దానికి చైర్మన్గా లెక్కల వెంకారెడ్డి గారిని నియమించడం జరిగింది. నేను వీరందరినీ కోరేది ఒకటే, ఒక బాధ్యతగా భావించి మీ యొక్క విధులు నిర్వహించండి. ఇది గౌరవమైన పదవి. ఇది ఒక టెంపుల్, ఒక దేవస్థానంలో మెంబర్ అన్నా, చైర్మన్ అన్నా ఎంతో సమాజంలో గౌరవమైన పదవి. ఆ పదవికి వెన్ను తెచ్చేటట్టుగా మీరు అందరూ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలతో ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ గారు ఎన్నో పనులు, 1-2 కాదు, ప్రతి చిన్న విషయాన్ని తీసుకుని ఈరోజు ముందుకు పోతున్నారు. ఇప్పుడే చెప్పడం జరిగింది. తిరుమలతో ఉత్సవాలు స్టార్ట్ చేసి 23 మాసాల్లో దాదాపు 832 కోట్లు 740 లక్షలుగా శాంక్షన్ చేసి వచ్చాము. అంతేకాకుండా 50,000 కంటే తక్కువ ఆదాయం ఉంటే, అంటే సంవత్సరానికి 50,000 కంటే తక్కువ ఆదాయం ఉంటే సంవత్సరానికి 20,000, 30,000 వచ్చే టెంపుల్స్లో అక్కడ పూజారులు కూడా ఉండరు. దేవాలయంలో దేవుడికి దీపం పెట్టడానికి కూడా ఎవరు ఉండరు. దాన్ని యాక్చువల్గా డిస్కస్ చేసి గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ 50,000 కంటే తక్కువ ఆదాయం ఉన్న ప్రతి టెంపుల్లో ప్రతిరోజు దీపం పెట్టాలి అనే ఉద్దేశంతో 10,000 రూపాయలు అక్కడ ఉన్న పూజారి అకౌంట్ వేసే విధంగా చేశారు. ఇది చాలా చాలా గొప్ప విషయం. అసలు గత ప్రభుత్వం అయితే అట్లాంటి విషయాలు ఆలోచించాల, వాడికి ఆలోచన కూడా రాలా. ఈరోజు ఆ విధంగా మన రాష్ట్రంలో ఉన్న అనేక టెంపుల్స్ యాక్చువల్గా ఈరోజు అవన్నీ కూడా ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు చెప్పారు, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు 2 కూడా ఈ రాబోయే 3 సంవత్సరాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎంతో ప్రతిష్టాత్మక చేసేటట్టుగా మా అందరికంటే ముందుగా దేవాదాయ శాఖ మంత్రి గారు వర్క్ స్టార్ట్ చేశారు. వారి వెనకాల యాక్చువల్గా మేము స్టార్ట్ చేసాము. చాలా ప్రతిష్టాత్మకంగా చేయాలనే ఉద్దేశం ఈరోజు 43 ఆలయాలు ఆల్రెడీ
వర్క్స్ జరిగింది. నేను ఒకటే చెప్పేది, ఈ యొక్క కమిటీ ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీలో ఉండే సభ్యులు కానీ చైర్మన్స్ కానీ, ఎందుకంటే కల్పగిరి రంగనాథ స్వామి టెంపుల్ అంటే ఈ రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఉండరు. అంత పవిత్రమైన టెంపుల్, ఎంతో పురాతనమైనది. ఈ టెంపుల్కి ట్రస్ట్ మెంబర్గా అయ్యారు, చైర్మన్ అయ్యారంటే మీ యొక్క అదృష్టం, కొన్ని జన్మలో మీరు చేసుకున్న పుణ్యమే. ఇక్కడ కొన్ని పనులు ప్రపోజల్లో ఉన్నాయి, కొన్ని వర్క్ జరుగుతున్నాయి, కొన్ని ఆల్రెడీ టేకప్ చేశారు, కొన్ని జరుగుతున్నాయి. గౌరవనైన దేవాదాయ శాఖ మంత్రి గారు వాటిని యాక్చువల్గా పరిశీలించి వాటిని అన్ని ముందుకు తీసుకుపోతున్నారు. వాటిలో ముఖ్యంగా ఒకసారి చెప్పాలంటే, ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఒకటి సక్రమంగా జరిగేటట్టుగా చూడాలని, అదేవిధంగా ప్రసాదాలు ఏదైతే భక్తులకి ప్రసాదాలు ఇస్తారో అది కూడా సక్రమంగా నిర్వహించాలని, అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం ఒక శాశ్వత అన్నదాన భవనాన్ని నిర్మించాలనే ప్రపోజల్ ఉంది, దాన్ని కూడా చేయాలని, అదేవిధంగా ఆలయ వైభవానికి ప్రతీతిగా నిలిచే పడమర రాజగోపురాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని తలపెట్టారు, దాన్ని కూడా చేయాలని, అదేవిధంగా 100 సంవత్సరాలకు పైగా కట్టిన అద్దాల మేడ ఉంది, దాన్ని పూర్తిగా పునరుద్ధరించాలని, అదేవిధంగా భక్తుల రద్దీకి తగ్గట్టుగా మహాప్రాకారం మరియు వాహనాల పార్కింగ్ కోసం వాహనశాలను నిర్మించాలని ఒక ప్రపోజల్ ఉంది. అదేవిధంగా పుణ్యస్నానాలు ఆచరించే పెన్నా ఘాట్ని 2014-19లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తే ఉపేక్షించేది లేదని, అటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెంకటగిరి శాసనసభ్యులు కురుగుంట్ల రామకృష్ణ హెచ్చరించారు. వెంకటగిరి పట్టణంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుంట్ల రామకృష్ణ మాట్లాడుతూ వెంకటగిరిలో ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఆక్రమణదారులకు వెంటనే నోటీసులు ఇచ్చి ఆయా స్థలాలను స్వాధీనం చేసుకుంటామన్నారు. ఆ భూముల్లో విశాలమైన రోడ్లు, నందనవనం లాంటి మున్సిపల్ పార్కులను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఏఎంసీ చైర్మన్, పట్టణ అధ్యక్షులు, మాజీ ఏఎంసీ చైర్మన్, రాష్ట్ర చేనేత డైరెక్టర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రజా దర్బార్ కానీ ఇలాంటివి జరిగేటి కాదు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకటే ఆయన కోరుకునేది, ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యలు వెంటనే తీర్చాలి. గ్రీవెన్స్లో కానీ ప్రజా దర్బార్లో కానీ ఏవైతే అర్జీలు వస్తాయో అవన్నీ కూడా ఒకే రోజులో పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు సోమవారం ఇచ్చారు, మంగళవారం సాయంత్రానికంతా కూడా పరిష్కారం అయిపోవాలి. అదేవిధంగా అధికారులు కూడా పనిచేయాలని చెప్పనేసి కూడా కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ మనకు వచ్చినటువంటి అర్జీలు ఈ 2 సంవత్సరాల్లో రెవెన్యూలో 4553 అర్జీలు వచ్చాయి. అన్నీ కూడా పరిష్కారం అయ్యి 138 మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా సెటిల్మెంటు, భూ రికార్డులు అవి కూడా 1327 వచ్చినాయి, అవి కూడా 5 పెండింగ్లో ఉన్నాయి. పోలీస్ శాఖ నుంచి కూడా 785 అర్జీలు వచ్చాయి, అందులో పెండింగ్ 2 ఉన్నాయి. పంచాయతీరాజ్లో కూడా 656 అర్జీలు వచ్చినాయి, దానిలో 2 పెండింగ్ ఉన్నాయి. మున్సిపాలిటీల గురించి 367 వస్తే 0. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల గురించి 14 వచ్చాయి, అందులో 4 పెండింగ్ ఉన్నాయి. పంచాయతీరాజ్ 200 వచ్చాయి, 200 కూడా పరిష్కారం అయిపోయినాయి. అదేవిధంగా పౌర సరఫరాల తరపున 146 వచ్చాయి, అందులో 1 పెండింగ్ ఉంది. అదేవిధంగా జనవరి శాఖ నుంచి 119 అర్జీలు వచ్చినాయి, 139 వచ్చాయి, 1 పెండింగ్లో ఉంది. అదేవిధంగా ఏపీ ఎస్సీటీసీఎల్ నుంచి 131 వచ్చినాయి, అది కూడా 0. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారులు అందరూ కూడా వెంటనే పరిష్కారం చేసే విధంగా ఈ రోజులు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి
తగు చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. అధికారులు కూడా ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో, ఎక్కడైతే ఈ భూ ఆక్రమణ జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయాలి. ఎలాంటి బిల్డింగ్లు అయినా కూడా హైదరాబాద్లో చూసాం, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టారు. బంగ్లాలన్నీ కూడా పర్మిషన్ లాంటివి మేళ కూలిపోతూ ఉన్నాయి. అదేవిధంగా వెంకటగిరిలో కూడా జరగబోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉంటారు. ఎవరైతే పర్మిషన్ లేకుండా కట్టుకొని ఉన్నారో అవన్నీ కూడా నోటీసులు ఇచ్చి తగు చర్యలు చేపట్టి అవన్నీ క్లియర్ చేస్తాం. పెద్ద రోడ్లు వేస్తాం. ఒక నందనవనంగా మంచి మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా అదేవిధంగా ఉంది. కాబట్టి ఈ కబ్జాదారులందరూ కూడా ఎవరైతే కబ్జా చేసి ఆక్రమణ చేసి కట్టున్నారో వాళ్ళందరూ కూడా మరి వదులుకోవాల్సిందే. కోర్టులు కూడా వీళ్ళకి సహకరించు. ఆక్రమణలకి ఎలాంటి డైరెక్షన్లు ఇవ్వవు. పర్మిషన్ ఉంటేనే కట్టుకోవాలా. కాబట్టి ల్యాండ్ని ఆక్రమించి బిల్డింగ్లు కట్టుంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.